హరే కృష్ణ. నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఎస్ ఉన్నది మాతాజీ, మాతాజీ. క్లియర్ గా ఉంది. ఓకే మాతాజీ క్లియర్ గానే ఉంది. ఓకే ఓకే. సో మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాము. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौरनिताई की जय. श्री श्री जगन्नाथ बलराम सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रीला प्रभुपाद की जय. अनंत कोटि వైష్ణవ వృంద की जय. సో మనం థర్డ్ చాప్టర్ లో ఉన్నాం కదా. ఎన్ని శ్లోకాస్ అయినాయి ఇప్పటి వరకు? 12 వరకు అయినాయి కదా. 13th చెప్పుకోవాలి. సో అయితే మనకి థర్డ్ చాప్టర్ కర్మయోగ చాప్టర్ నేమ్ కర్మయోగ. అయితే దీంట్లో 5 టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఎవరైనా చెప్తారా 5 టాపిక్స్ ఏం కవర్ అవుతాయి ఈ చాప్టర్ లో? ఇది మొత్తం చెప్పారు. మొత్తం యజ్ఞం వల్ల ప్రయోజనాలు, సంతృప్తి పరచడం, దేవతలకు భగవంతుని అంటే దేవతలను భగవంతుని సంతృప్తి పరచటము, మళ్ళీ మనం చేసే యజ్ఞానం వెనక ఆ దేవతలకు సమర్పించటము. అది మాతాజీ. అవును మాతాజీ, సరిగ్గా చెప్పారు. అయితే మనకి ఫస్ట్ 2 శ్లోకాస్ లో అర్జునకి కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. సో నేను కర్మ చేయాలా లేకపోతే కర్మ సన్యాసం మంచిది అనుకోవాలా, నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు చెప్పమని అడుగుతారనమాట. అది అంటే అర్జున కన్ఫ్యూజన్ అనమాట, వర్క్ డిటాచ్మెంట్ అని. సో నెక్స్ట్ కృష్ణ ఏం చెప్తారంటే నువ్వు వర్క్ చెయ్యి కానీ డిటాచ్మెంట్ తో వర్క్ చేయి అని చెప్తారనమాట. సెకండ్ టాపిక్. థర్డ్ టాపిక్ లో ఏం చెప్తారంటే సైకిల్ ఆఫ్ సాక్రిఫైస్ అంటే యజ్ఞ చక్రం గురించి చెప్తారనమాట.
యజ్ఞచక్రం గురించి మనకి స్టార్ట్ అయింది నిన్న. ఇవాళ కొంచెం మనం ఆ చక్రం ఏంటనేది ఒకసారి చూద్దాము. తర్వాత ఫోర్త్ టాపిక్ ఏంటంటే అందరికీ ఉదాహరణగా ఎలా ఉండాలి అనేది మనం ఎలా రైట్ ఎగ్జాంపుల్ ఎలా సెట్ చేయాలి అనేది చెప్తారనమాట. అంటే ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు జనక మహారాజ్ లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆల్రెడీ లిబరేటెడ్ సోల్స్, వాళ్ళకి ఇలాంటి కర్మ చేయాల్సిన అవసరం లేదనమాట. అయినా కూడా వాళ్ళు రెగ్యులర్ గా కర్మ చేస్తారు. ఎందుకంటే మిగతా వాళ్ళకి రైట్ ఎగ్జాంపుల్ గా ఉండాలి కాబట్టి, కరెక్ట్ ఉదాహరణగా ఉండడానికి కూడా అలా చేస్తారనమాట. సో అది కూడా మనం ఫోర్త్ టాపిక్ అది డిస్కస్ చేసుకుంటాము. ఇంకా లాస్ట్ కి కృష్ణ ఏం చెప్తారంటే ఈ కామం అనేది మనకి ఎంత గొప్ప శత్రువు అనేది వివరిస్తారనమాట. డిజైర్ అనేది ఒక గ్రేటెస్ట్ ఎనిమీ అనమాట మనకి. సో దాని గురించి డిస్క్రైబ్ చేస్తారు. సో ఈ 5 టాపిక్స్ ఉంటాయి అనమాట ఈ కర్మయోగాలో. అర్జున కన్ఫ్యూజన్, వర్క్ చేయాలా లేకపోతే కర్మ సన్యాసం తీసుకోవాలా అనేది క్వశ్చన్ తో స్టార్ట్ అవుతుంది. తర్వాత వర్క్ విత్ డిటాచ్మెంట్, ఎలా వర్క్ చేయాలి, నువ్వు కర్మ చేయాలి డిటాచ్మెంట్ తో చేయాలని కృష్ణ చెప్తారు. తర్వాత సాక్రిఫైస్ అనే యజ్ఞ చక్రం గురించి చెప్తారు, ఎలా అందరికీ ఉదాహరణగా ఉండాలనేది చెప్తారు. ఇంకా మనకి కామం అనేది ఎంత గొప్ప శత్రువు అనేది కూడా మనకి వివరిస్తారనమాట. సో అయితే మనకి జనరల్ గా మనం అర్జునుడు ఆ, పని చేయాలా లేదంటే కర్మ సన్యాసం తీసుకోవాలా, రెండిట్లో ఏం చేయాలని అడిగినప్పుడు కృష్ణుడు చెప్తారనమాట. ఈ పని తప్పించుకోవడం కోసం మనం కొంతమంది ఈ పని చేయడం కోసం ఈ పని నచ్చలేదు అనుకోండి, ఒక పని నచ్చలేదంటే వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని తప్పించుకోవడం కోసం నేను కర్మ సన్యాసం తీసుకుంటా అని చెప్తారు. అది కరెక్ట్ కాదని చెప్తారనమాట. సో అయితే వర్క్ చేయాలి కానీ డిటాచ్మెంట్ తో వర్క్ చేయాలని కృష్ణ చెప్తారనమాట. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ్యత ఉంటుంది కదా, సో ఆ బాధ్యతని నిర్వహించాలని చెప్తున్నారు అనమాట. అంటే స్వార్థ ప్రయోజనాలు లేకుండా పని చేయడంలో జీవితం ఎలా ఉంటుందనేది ఆయన వివరిస్తారు అర్జునుడికి. అంటే ఫలితాలపై అనుబంధం లేకుండా పని చేయమని చెప్తారనమాట. అంటే ఫలితాలు ఎలా అనుబంధం లేకుండా ఉండాలంటే వాటిని భగవంతుడికి సమర్పించాలి అని చెప్తారనమాట. ఎలా అయితే మనం ఈ రైతులు ఎలా అయితే ఉంటారో, వాళ్ళు విత్తనాలు నాటుతారు కానీ పంట చేతికి వస్తుందని గ్యారంటీ ఉండదు, అది భగవంతుడికే వదిలేస్తారనమాట. దేవుడి దయ అంటారు, వర్షాలు పడాలంటే దేవుడి దయ అని అంటారు కదా, అట్లా అన్నమాట. ఇంకా ఈ సైకిల్ ఆఫ్ సాక్రిఫైస్ గురించి ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మనం ఆ, త్యాగం అనేది ఒక కరెక్ట్ గా నడిస్తే, అంటే ఇప్పుడు మనకి ఈ దేవతల వల్ల మనకి వర్షాలు వస్తాయి, వర్షాలు వచ్చినప్పుడు మనకి గ్రెయిన్స్ వస్తాయి. ఆ గ్రెయిన్స్ ని మనం మళ్ళా భగవంతుడికి దేవతలకు సమర్పించడం వల్ల, కృతజ్ఞత పూర్వకంగా మనం సమర్పించడం వల్ల మనకి మంచి జరుగుతుంది, మళ్ళా మనకి రెయిన్స్ పడతాయి, మళ్ళా గ్రెయిన్స్ వస్తాయి అని చెప్తారు. ఇంకా సరైన ఉదాహరణగా ఎలా ఉండాలి అని కూడా చెప్తారనమాట. అంటే మన కృష్ణుడే చెప్తారనమాట, ఉదాహరణగా ఉండమని ప్రోత్సహిస్తారనమాట. ఎలా అంటే మిగతా వాళ్ళు మనల్ని అనుసరిస్తారు కాబట్టి మనం కరెక్ట్ గా ఉంటే వాళ్ళు మనల్ని కరెక్ట్ గా అనుసరిస్తారు, వాళ్ళకు కూడా మంచిగా ప్రేరేపణ, వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ వస్తుంది రైట్ గా ఉండడానికి అని కూడా చెప్తారనమాట. ఇంకా లాస్ట్ టాపిక్ లో మనకి కృష్ణ ఆ, ఏం చెప్తారంటే ఈ కోరిక అనేది ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి, అది ఎలా మనకి గొప్ప శత్రువు అనేది కూడా మనకి వివరిస్తారు. అయితే మనకి కర్మకాండ కర్మయోగ అని రెండు ఉంటాయి అన్నమాట. సో ఆ రెండికి అర్థం మీకు తెలుసా, ఆ కర్మకాండకి కర్మయోగాకి? ఎవరైనా చెప్తారా, కర్మకాండ కర్మయోగ? హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ, దండోత్పన్నం. కర్మకాండ అంటే సకామ కర్మ, మనం ప్రతిఫలం ఆశించడం. కర్మయోగ అంటే నిష్కామ కర్మ, అంటే కర్మను మనం చేసి ఫలితాన్ని భగవంతునికి నిర్ణయం మీద వదిలేయడం. నాకు అవును మాతాజీ, కరెక్ట్ గా చెప్పారు. అయితే థ్యాంక్ మన యూ. కర్మకాండ అనేది వేదాల్లో పేర్కొన్న మనకి కొన్ని క్రతువులు ఉంటాయి కదా, కొన్ని యాక్టివిటీస్ చేయమని వేదాల్లో చెప్తారు. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ సైకిల్ ఆఫ్ సాక్రిఫైస్ అనుకున్నాం కదా, యజ్ఞ చక్రం అనుకున్నాము. అంటే మనకి వేదాల్లో ఏం కృష్ణుడు నుంచి వేదాలు వస్తాయి, వేదాల్లో ఏం చెప్పారు, ఈ యజ్ఞాలు చేయమని చెప్పారు. యజ్ఞాలు చేయడం వల్ల మనకి రెయిన్స్ వస్తాయని చెప్పారు, వర్షాలు పడతాయి, వర్షాలు పడడం వల్ల మనకి గ్రెయిన్స్, పంట చేతికి వస్తుంది, మనం తినడానికి మనకి వనరులు లభిస్తాయి అన్నమాట. సో అంటే మనం యజ్ఞం ఎందుకు చేస్తామంటే మనకి రెయిన్స్ రావడం కోసం చేస్తాము. రెయిన్స్ రావడం వల్ల అంటే మన ఫలితాలను ఆశించి చేస్తున్నాం అన్నమాట. కానీ వేదాల్లో చెప్పినట్టే చేస్తున్నాము, కానీ మన ఫలితాలను ఆశించి చేస్తున్నాం కాబట్టి అది కర్మకాండ అవుతుంది అనమాట. అంటే మనకి భౌతిక సుఖాల కోసం, అంటే ఇప్పుడు
కొంతమంది దేవతలు పూజిస్తే ఇలా అవుతుంది. కొంతమందిని పూజిస్తే మనకి బాగా ఐశ్వర్యం వస్తది. కొంతమందిని పూజిస్తే మనకి ఆరోగ్యం వస్తది. కొంతమందిని పూజిస్తే మనకి భౌతిక సుఖాలు వస్తాయి. కొంతమందిని పూజిస్తే జాబ్ వస్తది. ఇలాంటి ఉంటాయి కదా! సో, మనం పూజ ఎందుకు చేస్తామంటే దేవతలకి ఏదో ఆశించి చేస్తామన్నమాట. మన కోరికలు నెరవేర్చుకోవడం కోసం చేస్తాం. అదే మన ప్రధాన లక్ష్యం అయి ఉంటుంది. సో, దాన్ని కర్మకాండ అంటారనమాట. దాని అంటే మన ఫలితాలను ఆశించి చేస్తున్నాం కాబట్టి కర్మకాండ అంటాం. సో, కర్మయోగ అంటే మాతాజీ చెప్పినట్టు మనం ఏది చేసినా మనం మన కర్తవ్యం లాగా నిస్వార్థంగా చేస్తాము. ఫలితాల మీద మనకి అపేక్ష ఉండదన్నమాట. వాటిని భగవంతునికే సమర్పిస్తాం. అంటే కృష్ణుడికి కోసమే చేస్తాము. ఆయనకి సమర్పిస్తాం అన్నమాట. సో, అది కర్మయోగ అన్నమాట. సో, కర్మకాండ అనేది స్వార్థంగా అంటే సెల్ఫిష్‌గా చేసేవి, అంటే మన రిజల్ట్స్ ఆశించి చేసేది కాబట్టి కర్మకాండ అంటారు. దాన్ని గా మనం కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. అసలు ఏం చేయని దానికన్నా కర్మకాండ చేయడం మంచిది. అంటే ఇప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసే కన్నా వేదాల్లో చెప్పినట్టు చేయడం, దేవతల్ని పూజించడం మంచిదే. దేవతల్ని పూజించడం మంచిది కాదని కూడా అనుకోకూడదు. అసలు ఏం చేయని దానికన్నా అది చాలా మంచిది. కానీ కర్మయోగలోకి మనం ఎలా రావాలి అనేది కూడా మనం చూసుకోవాలన్నమాట. కర్మకాండ నుంచి మనం కర్మయోగాకి వెళ్ళాలి అనేది ఈ చాప్టర్లో మనకి కృష్ణ చెప్పే సందేశం అన్నమాట. దాన్ని మనం కరెక్ట్‌గా తీసుకోవాలి. సో, మనకి నిన్న చెప్పిన దాంట్లో 12థ్ ఏం చెప్పారు? ఎవరికైనా గుర్తుందా? 12థ్ శ్లోకాలో ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవ దాస్యంతే యజ్ఞ భావితై తైర్దత్తాన్ అప్రదాయేభ్యో యో భుంక్తే స్థేన ఏవ సహ. అంటే ఎవరినో దొంగ అని అన్నారు కదా! గుర్తుందా ఎవరికైనా నిన్న చెప్పిన 12థ్ శ్లోకం? ఎస్ మాతాజీ. ఈ ప్రసాదం అదే వంటలు భగవంతునికి సమర్పించి మనం తింటే కనుక అది దొంగతనం కిందికి వస్తుంది. కాబట్టి మనం భగవంతునికి మనం చేసిన పదార్థాలను, ఆ భోగాలను భగవంతునికి ప్రసాదం భోగ ఆఫర్ చేసి మనం తీసుకుంటే అది ప్రసాదం కిందికి వస్తుంది. అప్పుడు అది పవిత్రం అవుతుంది. కాబట్టి అంతేనా మాతాజీ? కరెక్ట్‌గా చెప్పారు మాతాజీ. అవును. యజ్ఞము, పితృయజ్ఞము, ఋషియజ్ఞము, భూత యజ్ఞము, మనుష్య యజ్ఞము అని చెప్పారు మాతాజీ. అవును మాతాజీ. సరే. సో, కృష్ణుడు దేవతల్ని ఇంకా మనుషుల్ని ఇద్దరిని సృష్టించారు. ఇంకా యజ్ఞాన్ని కూడా ఆ ప్రక్రియని మనకి వేదాల ద్వారా ఇచ్చారు. సో, మనుషులు దేవతల్ని ఆరాధించి వాళ్ళు బెనిడిక్షన్స్ పొందుతారన్నమాట. వాళ్ళు వరాలు పొందుతారు. వారి ఆశీర్వాదాలను పొందుతారు. ఇంకా వారి సహాయాన్ని పొందుతారన్నమాట. సో, చక్రం కరెక్ట్‌గా పనిచేయాలంటే వర్షాలొస్తే వర్షాల ద్వారా ధాన్యాలు మనం పొందుతాము. ఆ ధాన్యాన్ని దేవతలకి సమర్పించి ఈ విధంగా కృతజ్ఞతని మనం వ్యక్తీకరిస్తామన్నమాట. కృతజ్ఞతని చూపిస్తాము. దేవతలు ఆశీర్వాదాలు ఇస్తారు. ఇంకా మనకి అసుభిక్షతని అనేది ఇస్తారన్నమాట. దానివల్ల దేవతలు సంతోషంగా ఉంటారు. ఇంకా జీవులు కూడా సంతోషంగా ఉంటారన్నమాట. ఈ పరస్పర సహకారం వల్ల, అంటే ఈ మ్యూచువల్ కోఆపరేషన్ వల్ల చాలా లైఫ్ ఈజీగా ఉంటుందని చెప్తున్నారన్నమాట. సో, కానీ అది సమర్పించకుండా తినడం వల్ల వాళ్ళని థీఫ్ అంటారు. తేన అంటున్నారు. అంటే తేన ఏవ సహా అని చెప్తున్నారన్నమాట. అంటే అలాంటి వాళ్ళు దొంగలని చెప్తున్నారన్నమాట. నిన్న చెప్పిన 12థ్ శ్లోకాలో. సో, మనం ఈరోజు 13థ్ శ్లోక చూసుకుందాము. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే. 13థ్ శ్లోక చూద్దాము. యజ్ఞశిష్టాశినః సంతో యజ్ఞశిష్టాశినస్తంతో ఉచ్యంతే సర్వకిల్బిషైః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే త్వగం పాప భుంజతే త్వగం పాప ఏ పచంతి ఆత్మకారణాత్. ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞశిష్టాశినః సంతో యజ్ఞశిష్టాశినః సంతో ఉచ్యంతే సర్వకిల్బిషైః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వగం పాప భుంజతే తే త్వగం పాప
ఏ పచంతి ఆత్మకారణాత్. ఏ ఏ భజన పచంతాత్మకారణాత్. ఎవరు హ్యాండ్ రైస్ చేస్తారో చూద్దాం. భువనేశ్వరి మాతాజీ శ్లోక రిసైట్ చేస్తారా? చేస్తాను మాతాజీ. చేయండి మాతాజీ. అనువాదమే కదా మాతాజీ? శ్లోక రిసైట్ చేయండి మాతాజీ ఒకసారి, మిగతా వాళ్ళకి ఓకే కూడా మాతాజీ. అవకాశం ఇద్దాం. ఓకే మాతాజీ. యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుజంతే తే త్వగం పాపాయే పచన్యాత్మకారణాత్. థ్యాంక్ యూ మాతాజీ. హరి శైలత బోల్ మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట వలన భగవద్భక్తులకు సర్వ విధములైన పాపముల నుండి విముక్తి కలుగుదురు. తమ ఇంద్రియ ప్రీతి కొరకే ఆహారమును సిద్ధము చేసుకొను వారు కేవలం పాపములే భుజింతురు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇందిరా మాతాజీ భాష్యం చదవండి. భాష్యం మీరు సగం చదవండి, గిరిజా మాతాజీ సగం చదువుతారు. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భగవద్భక్తులు లేదా కృష్ణ చైతన్యములోని వ్యక్తులు సంత అనగా సత్పురుషులని పిలువబడుదురు. బ్రహ్మ సంహిత 5.38 నందు తెలుపబడినట్టు వారెల్లప్పుడూ భగవానుని ప్రేమయందే నిలిచియుందురు. ప్రేమాంజనొచ్చరిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి. వారెల్లప్పుడూ దేవాదిదేవుడైన గోవిందుని అన్ని ఆనందములు నొసగువానిని లేక ముకుందుని ముక్తి నొసగువాడు లేక శ్రీకృష్ణుని సర్వాకర్షణుడు ప్రేమయందు దృఢముగా నెలకొనియుందురు. కనుక దేవాది దేవునకు తొలుత అర్పింపకుండా దేనిని వారు స్వీకరింపరు. కనుకనే అట్టి భక్తులు శ్రవణము, కీర్తనము, విష్ణుస్మరణము, అర్చనము వంటి పలు భక్తియుక్త సేవలతో కూడిన యజ్ఞములను సదా నిర్వహించుచునే యుందురు. ఈ యజ్ఞాచరములు వారిని సదా భౌతిక జగత్తునందలి అన్ని రకాల పాప సాంగత్యములతో కూడిన అన్ని విధములైన కాలుష్యముల నుండి దూరముగా నుంచును. అట్లుగాక తన ఆనందము కొరకే లేక ఇంద్రియ తృప్తి కొరకే ఆహారమును సిద్ధము చేసుకుని వారు మాతాజీ కొద్దిగా స్క్రోల్ చేయండి మాతాజీ. ఓకేనా మాతాజీ? మాతాజీ కనిపించట్లేదా స్క్రోల్ చేసినట్టు? అంటే ఎక్కడ వచ్చేది? ఓకే ఓకే. సిద్ధము చేసుకుని వారు అన్న వరకు చదివారు మాతాజీ. 3rd లైన్ మాతాజీ ఇప్పుడు పెట్టారా? సిద్ధము చేసుకుని వారు దొంగలగుటయే కాకుండా అన్ని రకాల పాపములను బుద్ధించినట్టు వారే కాగలరు. దొంగ మరియు పాపాత్ముడైన వాడు ఎట్లు సౌఖ్యవంతుడు కాగలడు? అది అసాధ్యము. కనుకనే జనులు అన్ని విధములుగా ఆనందమయమగుటకు సులభ విధానములతో కూడిన ఈ సంకీర్ణ యజ్ఞమును సంపూర్ణ కృష్ణ చైతన్యముతో నిర్వహించేలా వారికి బోధింపవలసి ఉన్నది. లేనిచో ప్రపంచమునందు శాంతి గాని సుఖము గాని నెలకొనజాలవు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారంటే, యజ్ఞంలో సమర్పించిన ఆహారం స్వీకరించడం వలన భగవద్భక్తులు పాపాల నుంచి విముక్తి పొందుతారని చెప్తున్నారు. కానీ ఎవరైతే సమర్పించకుండా ఇంద్రియ ప్రీతి కొరకే ఆహారాన్ని, అంటే నేను ఇది తినాలి, టేస్ట్ ఎంజాయ్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళు కేవలం పాపంనే భుజిస్తారని చెప్తున్నారనమాట. సో ఇందాక ముందు శ్లోకంలో ఏం చెప్పారు? దొంగ అంటారు అని వాళ్ళని అని చెప్పారు కదా. దొంగలు ఎప్పుడైనా హ్యాపీగా ఉంటారా? నో మాతాజీ, వాళ్ళు ఎప్పుడు భయంతోనే ఉంటారు. ఇప్పుడు యాంగ్జైటీతో ఉంటారు. అవును, ఇప్పుడు భయంగా ఉంటారు. ఇంకా వాళ్ళకి మనకు ఆ ప్రశాంతత అనేది ఉండదన్నమాట. వాళ్ళకి హ్యాపీనెస్, పీస్ అనేవి ఉండవన్నమాట. సో అందుకనే ఆనందం కోసం మనం మన పని, మన ఆహారం మనం తినాలనే దానికోసం మనం తయారు చేసుకోకూడదంట భోజనం. భగవంతునికి సమర్పించాలి అనే, అంటే విష్ణుమూర్తికి సమర్పించాలి అనే ఉద్దేశంతో చేసుకుంటే కనుక అన్ని పాపాల నుంచి విముక్తి అయిపోతామని చెప్తున్నారు. అందుకని ముచ్యంతే సర్వకిల్బిషై అంటున్నారు. లేకపోతే ఏమవుతుంది? భుంజతే
తే అహం పాపం వచ్చేస్తుంది అంటున్నారు. మీరు పాపం మాత్రమే పొందుతారు, దాని పాపాన్ని భుజిస్తున్నట్టు అని చెప్తున్నారు అనమాట. అంటే విష్ణుమూర్తికి అర్పించి ప్రసాదంగా తింటే అది ఆధ్యాత్మికంగా మన పాపాలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే మనకి పంట పండాలంటే చాలా వైలెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఆ హింస అంతా మనకే వచ్చేస్తుంది అనమాట, మనం గనక ఇవి భగవంతుడికి సమర్పించకుండా తిన్నట్టయితే. సో ఎప్పుడు మనం పంట స్టార్టింగ్ విత్తనం నాటిన దగ్గర నుంచి మన చేతికి వచ్చే వరకు దారిలో చాలా జరుగుతాయి కదా. ఎంతమందో చేతులు మారుతాయి, ఎంతో వైలెన్స్, ఎంతో హింస అనేది జరుగుతుంది, ఎన్నో పాపాలు అనేవి జరుగుతాయి. అవన్నీ మనం భగవంతుడికి ఆఫర్ చేయకుండా తినడం వల్ల అవన్నీ మనకి మనం పొందుతాం అనమాట ఆ పాపాలన్నిటిని. అదే భగవంతుడికి ఆఫర్ చేయడం వల్ల అది శుద్ధీకరణ అనేది అవుతుంది అనమాట. ఆ శుద్ధీకరణ అవడం వల్ల మనకి ఆ పాపం అనేది ఉండదు, అది ప్రసాదం అయిపోతుంది అనమాట. సో అందుకనే ఈ త్యాగం అనేది, ఈ సాక్రిఫైస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారనమాట. మనం భగవంతుడికి ఆఫర్ చేసి తినడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్తున్నారు. అయితే మనకి బ్రహ్మ సంహిత రిఫరెన్స్ కూడా ఇచ్చారు 5.38లో చెప్తారు కదా, ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే కృష్ణ చైతన్యంలో ఉండే వాళ్ళు ఎలా ఎలా ఉంటారు అనేది మనకి ఉదాహరణ కూడా చెప్పారు. కృష్ణ చైతన్యంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సదైవ సదైవ హృదయేషు విలోకయంతి అంటున్నారు. అంటే వారు ఎల్లప్పుడూ భగవంతుని ఆ ఆయన ప్రేమయందు దృఢంగా నెలకొని ఉంటారని కూడా చెప్తున్నారు ఇక్కడ. ఆ ముక్తి నొసకేవాడు శ్రీకృష్ణుడు కాబట్టి ఆయన ప్రేమయందు దృఢంగా నెలకొని ఉంటారని చెప్తున్నారు అనమాట. అందుకనే వాళ్ళకి ఆ ప్రేమ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఉంటే ముందు వాళ్ళకి పెడతాం లేదా, పిల్లలకి జనరల్ గా మనం ఏదన్నా మనకి మన దగ్గర ఆహార పదార్థం ఉంటే గనక మన చుట్టుపక్కల ఎవరున్నా మనకి ఫస్ట్ ఎవరైతే ఇష్టమై ఉంటారో వాళ్ళకి ఇస్తామా లేదా? ఎస్ మాతాజీ. అవును కదా. అందుకనే మనకి భక్తులైన వాళ్ళు, కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ముందు ఎవరిష్టం ఉంటారు? కృష్ణుడు కాబట్టి ఆయనకి సమర్పించి వాళ్ళు తింటారు. అలాంటి ప్రేమ అందు దృఢంగా నెలకొని ఉంటారని చెప్తున్నారు అనమాట. అందుకని వాళ్ళు దేవాది దేవుడికి తొలుత సమర్పించకుండా వాళ్ళు స్వీకరించరని చెప్తున్నారు అనమాట. సో అది మనం ఈ శ్లోకం నుంచి నేర్చుకోవచ్చు. సో మనం భగవంతుడికి ఎందుకు సమర్పించాలి, దానివల్ల ఏమి జరుగుతుంది అనేది మనం దీంట్లో తెలుసుకున్నాం అనమాట. 3.14 చూద్దాము. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సమృద్ధః. పర్జన్యాదన్న సంభవః పర్జన్యాదన్న సంభవః పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః యజ్ఞకర్మ సముద్భవః అన్నాద్భవంతి భూతాని అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః. యజ్ఞకర్మ సముద్భవః. కుమారి మాతాజీ మీరు శ్లోకం చదవండి, శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. అనువాదం చదవమంటారా? శ్లోకం చదవండి మాతాజీ ఒకసారి, తర్వాత ఒక వేరే వాళ్ళకి మాతాజీ. ఏం మాతాజీ? నా ధ్రువవతి భూతాని పర్జన్యదాన సంభృతః సంభవః సంభవః పర్జన్యాద్ అన్న సంభవః యజ్ఞా ధ్రువతి పర్జన్య యజ్ఞః కర్మ సముద్భవః సముద్భవః యజ్ఞ కర్మ సముద్భవః సంభవః మాతాజీ. పర్జన్యాదన్న సంభవః సంభవః.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను ఆ, విజయలక్ష్మి కామారెడ్డి. భువనేశ్వరి మాతాజీ, సాయిలత మాతాజీ మీరు చదివారు కదా, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామా? ఓకే మాతాజీ, విజయలక్ష్మి ఓకే మాతాజీ. అనువాదం Thank you. చదవమంటారా మాతాజీ? విజయలక్ష్మి మాతాజీ. నేను చదువుతాను మాతాజీ. ఓకే, నేను చదువుతాను. ఏది మాతాజీ? ఒక్క నిమిషం మాతాజీ. విజయలక్ష్మి మాతాజీ ఆ, చదవండి. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. జీవ దేహములన్నీయును వర్ణము వర్షము వలన ఉత్పన్నమైనట్టి ఆహార ధాన్యముపై ఆధారపడి జీవించును. వర్షము యజ్ఞాచరణ వలన కలుగును. విహిత కర్మాచరణము నుండి జ్ఞానము ఉద్భవించుతున్నది. జీవ దేహం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. గౌతమి మాతాజీ. దండవస్త్రం. ఎవరైతే మాట్లాడట్లేదో కృష్ణ వాళ్ళందరూ మాతాజీ. మ్యూట్ లో ఉండండి. ఒక్క హరే నిమిషం కృష్ణ నేను అందరు మాతాజీ. మ్యూట్ చేస్తాను. గౌతమి మాతాజీ మీరు భాష్యం చదవండి. ఒక నిమిషం, అది పెద్దగా ఉంటే సగం చదవండి, సగం వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. అయితే మీరు ఎక్కడి వరకు చదువుతారంటే ఈ రక్షించును అనే వరకు చదవండి మాతాజీ. ఇక్కడి వరకు, మిగతాది తర్వాత వేరే వాళ్ళకి ఇద్దాం అవకాశం. గౌతమి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. చదువుతాను మాతాజీ. ఇందిరాన్ మాతాజీ. గౌతమి మాతాజీ. గౌతమి మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు కదా, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. గౌతమి మాతాజీ మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. భగవద్గీతకి గొప్ప వ్యాఖ్యాత అయిన శ్రీశైల బలదేవ విద్యాభూషణులు ఇట్లు రచించి ఉన్నారు. ఏ ఇంద్ర ద్యాంగ దయవస్థితం యజ్ఞం సర్వేశ్వరం విష్ణు భాష్యస్య తచ్చేష మశ్నార్తి తేన తద్దేహ యాత్రం సమృద్ధ యాతి తే సంతః సర్వేశ్వరస్య యజ్ఞ పురుషస్య భక్తః సర్వకిల్బిషరై అనాది కాల వివృద్ధే ఆత్మానుభావ ప్రతిబంధ కర్ణికిలైః పాపైర్వి ముచ్యంతే. గీతభూషణుడు 2.13. యజ్ఞ పురుషునిగా లేక సర్వయజ్ఞ భోక్తగా ప్రసిద్ధి నొందిన పరమ పురుషుడు దేవతలందరికీ ప్రభువు. దేహమునందలి సర్వవయవములు దేహమును సేవించినట్లుగా ఆ దేవతలందరూ భగవాన్ని సేవించురు. ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు వంటి దేవతలు సృష్టి పాలనకై నియమించబడిన అధికారులైనందున వారి సంతృప్తి కొరకై వేదములు యజ్ఞములను నిర్దేశించుతున్నవి. యజ్ఞముల వలన తృప్తి నుండి దేవతలు ధాన్యమును సమృద్ధిగా ఉత్పత్తి చేయుటకు కావలసినంత గాలిని, వెలుతురును, నీటిని సమకూర్చుదురు. శ్రీకృష్ణ భగవాన్ అర్పించినచో అతని వివిధ అంగములైన దేవతలను కూడా సహజముగానే పూజించినట్లగును. కనుకనే ఆ దేవతలను ప్రత్యేకించి పూజింపనవ. కనుకనే కృష్ణ చైతన్యవంతులైన భగవద్భక్తులు ఆహారమును తొలుత శ్రీకృష్ణునకు అర్పించి పిదప దానిని గ్రహించరు. ఈ విధమైన కర్మ ద్వారా దేహము ఆధ్యాత్మికంగా పోషించగలదు. దేహమునందరి పూర్వము పాపములన్నీ నశించుటయే కాకుండా దేహము భౌతిక ప్రకృతిలోని సమస్య కల్మషముల నుండి కూడా విముక్తమగును. అంటువ్యాధి వ్యాపించినప్పుడు వ్యాధి నిరోధక ఔషధము అట్టి అంటువ్యాధి నుండి మానవుని రక్షించినట్లుగా విష్ణువుకి అర్పింపబడిన ఆహారము మనల్ని భౌతిక విషయ శక్తి నుండి రక్షించు.
థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ హరే మాతాజీ. హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. భువనేశ్వరి మాతాజీ హరే మీరు కృష్ణ. నన్ను ఫస్ట్ చదవమంటారా? ఎవరు? ఇందిరా మాతాజీ. చదివేనా? చదవలేదు మాతాజీ నేను. భువనేశ్వరి చదవండి మాతాజీ. మాతాజీ. నేను ఇందిరా భువనేశ్వరి మాతాజీ చదవండి. మీరు మొదట హ్యాండ్ రైజ్ చేశారు, మనం కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాం కదా. సో మీరు ఓకే. మిగతాది ఇక్కడ వరకు చదవండి, ఈ ఓకే మాతాజీ. పారాగ్రాఫ్ వరకు చదవండి. కనుక ఇక్కడ నుంచి ఇట్టి అభ్యాసమునకు దగ్గర నుంచి. ఇటువంటి అభ్యాసానికి అలవాటు పడిన వాడే భగవద్భక్తునిగా పిలువబడతాడు. అందుకే కేవలము కృష్ణార్పితమైన ఆహారాన్ని తినే కృష్ణ భక్తి భావనాయుతుడు ఆత్మానుభూతితో ప్రగతికి అవరోధాల వంటి సమస్త పూర్వ పాపాలను నశింపజేసుకుంటాడు. ఇంకొక ప్రక్క ఆ రకంగా చేయనివాడు పాపరాశిని పెంచుకోవడం కొనసాగిస్తాడు. ఆ పాప ఫలాలను అనుభవించడానికి ఇది తదుపరి జన్మలో సూరక దేహాలను కలుగజేస్తుంది. భౌతిక జగత్తు కలుషాలతో నిండినట్టిది. భగవత్ ప్రసాదము విష్ణు ప్రసాదము తినడం ద్వారా నిరోధక శక్తిని పొందినవాడు వాటి దాడి నుండి రక్షింపబడతాడు. కాగా ఆ రీతిగా చేయని వాడు కల్మషానికి గురవుతాడు. చదివేనా మాతాజీ ఫుల్? ఇంకా వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామా మాతాజీ? ఈ ఇవ్వండి పారాగ్రాఫ్ మాతాజీ. ఇవ్వండి మాతాజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ. ఇందిరా మాతాజీ. ఇందిరా మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. వాస్తవమునకు ఆహార ధాన్యములు మరియు కాయగూరలే ఆహార యోగ్యము లైనట్టివి. మానవులు వివిధములైన ధాన్యములు, కూరలు, ఫలములు వంటి వాటిని భుజింతురు. జంతువులు ఆహార ధాన్యముల నుండి కాయగూరల నుండి తొలగింపబడిన వ్యర్థ పదార్థాలను, గడ్డిని, మొక్కలను ఆహారముగా గ్రహించును. మాంసము భుజించుటకు అలవాటు పడిన వారు కూడా ఆ జంతు మాంసమును తినుటకు వృక్షజాలము ఉత్పత్తుల పైననే ఆధారపడి ఉండును. కనుక చివరికి మనము కర్మాగారములలో ఉత్పన్నములగు పదార్థములపై కాకుండా పొలముల్లో పండు పదార్థముల పైననే ఆధారపడవలెను. పొలములలో పండు ధాన్యాదులు ఆకాశం నుండి వర్షించు వర్షముపై ఆధారపడి పండుచుండును. అట్టి వర్షము ఇంద్రుడు, చంద్రుడు, సూర్యాది దేవతలచే నియంత్రింపబడును. ఆ దేవతలందరూ శ్రీకృష్ణ భగవానుని సేవకులు. అట్టి భగవానుడు యజ్ఞముచే సంప్రీతుడగును. కనుక యజ్ఞాచారణము కావించు వానికి ఎట్టి కొరతయు ఏర్పడదు. అది ప్రకృతి నియమము. కనుక కనీసము ఆహార పదార్థముల కొరత నుండి రక్షింపబడుటకైనను ప్రత్యేకించి ఈ యుగమునకు నిర్దేశింపబడిన సంకీర్తన యజ్ఞమును నిర్వహింపవలసి ఉన్నది. ఇంతవరకు థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే జీవదేహములన్నీయును వర్షం వలన ఉత్పన్నమైనట్టు ఆహార ధాన్యముల మీద ఆధారపడి ఉన్నాయని చెప్తున్నారు. సో వర్షము యజ్ఞాచరం వల్ల కలుగును. యజ్ఞం చేయడం వల్ల వర్షం పడుతుంది. విహిత కర్మాచరణం నుండి యజ్ఞము ఉద్భవించుచున్నదని చెప్తున్నారు. సో అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ అని చెప్తున్నారు. అంటే మనకి వర్షం ఎలా పడుతుంది అనేది చెప్తున్నారు అనమాట. ఈ శ్లోకంలో మనకి ఈ సాక్రిఫైస్ సైకిల్ ఆఫ్ సాక్రిఫైస్ యజ్ఞ చక్రం గురించి చెప్తున్నారు అనమాట. అయితే మనకి ఈ మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని, చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, నోరు, ఇవన్నీ మనకి మన బాడీ అంతటికి ఎలా సర్వ్ చేస్తూ ఉంటుందో దేవతలు కూడా బాడీలో పార్ట్స్ లాంటి వాళ్ళు అనమాట కృష్ణుడికి. సో వాళ్ళందరూ కూడా భగవంతునికే సర్వ్ చేస్తారనమాట. ఆయన చెప్పిన బాధ్యతనే వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ అది కూడా చెప్పారు మనకి. సో ఎలా అయితే మన బాడీలో పార్ట్స్ అన్ని మన బాడీకి ఎలా సర్వ్ చేస్తూ ఉంటాయో దేవతలందరూ కూడా భగవంతుని దేవాది దేవుణ్ణి సర్వ్ చేస్తారని చెప్తున్నారు. ఎలా అయితే మనకి చెప్తూ ఉంటారు కదా, మనకి చెట్టుకి నీళ్లు ఎక్కడ పోస్తాం? వేర్లకు పోస్తాం మాతాజీ. వేర్లకు పోస్తాం కదా. వేర్లకు పోస్తాం కానీ ఆకులకి, కొమ్మలకి, వాటికి పోస్తామా? పోయాం కదా. పోయాం మాతాజీ.
సో అట్లనే మనకి ఆ, భగవంతుడిని ఎలా అయితే మన చెట్లు వేర్లకు చెట్లు నీళ్లు పోస్తే మిగతా అన్నిటికీ ఎలా సాటిస్ఫాక్షన్ ఉంటుందో, ఎలా నరిష్ అవుతాయో, మనం దేవాది దేవుడైన శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల మిగతా దేవతలందరినీ పూజించిన దాంతో సమానమే అంట. మనం స్పెషల్ గా మనం భగవంతుడిని పూజిస్తే గనక మిగతా దేవతల్ని పూజించాల్సిన అవసరం ఉండదని చెప్తున్నారు అన్నమాట. సో మిగతా దేవతల్ని పూజించిన దాంతో సమానం, వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆయన భక్తులే కాబట్టి. సో మనం భగవంతుణ్ణి పూజించడం వల్ల వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు అని చెప్తున్నారు అనమాట. సో అందుకని మనం ఒకవేళ సమర్పించేటప్పుడు భగవంతునికి ఆహారం, మనం తీసుకునే ఆహారాన్ని భగవంతునికి సమర్పించేటప్పుడు కృష్ణుడికి సమర్పించినట్టయితే మిగతా అందరి దేవతలకి ప్రత్యేకించి మనం సమర్పించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు అనమాట. సో అలా సమర్పించడం వల్ల మనకి ఏదైతే కర్మ అనేది రావాల్సి ఉంటుందో ఆ కర్మ ఫలితాలన్నీ మనకి అంటుకోకుండా ఉంటాయని చెప్తున్నారు. అది మనకి ఒక వ్యాధి నిరోధక ఔషధం లాగా కూడా పనిచేస్తుందని చెప్తున్నారు అనమాట. విష్ణుమూర్తికి సమర్పించిన ఆహారం మనకి ఒక మెడిసిన్ లాగా కూడా పనిచేస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో అలాంటి వాళ్ళనే భగవద్భక్తులు అని కూడా పిలుస్తారని చెప్తున్నారు. సో అలా చేయని వాళ్ళు హీనమైన సూకరం అంటే తెలుసు కదా మీకు. సూకర రండి రూప మాతాజీ. నరహరి రూప జయ జగదీశ హరే అంటారు కదా. సూకర అంటే మనకి సూకర రూపంలో కూడా వచ్చారు కదా మనకి విష్ణుమూర్తి అవతారం. సో ఎస్ మాతాజీ. అలాంటి జన్మలకి వెళ్తామని చెప్తున్నారు అన్నమాట. సూకరములు, సునకములు అలాంటి దేహాల్లోకి వెళ్తామని చెప్తున్నారు. అలాంటి పాప భారం తీసుకుంటే మనకి నెక్స్ట్ జన్మలో మనం అలాంటి ఆ జంతువుల్లాగా పుడతామని చెప్తున్నారు అనమాట. సో మనం అందుకనే భగవంతుడి ప్రసాదం స్వీకరించే వాళ్ళకి ఇలాంటి ప్రభావాల నుంచి రక్షించబడతారని చెప్తున్నారు. అలాంటి కల్మషాలు ఏమి అంటుకోవు, వాళ్ళకి మంచి జన్మలు వస్తాయి. నెక్స్ట్ కూడా భగవంతుడి భక్తి చేసుకునేలాగా అనుకూలమైన మానవ జన్మ లభించే అవకాశం చాలా ఉంటుందన్నమాట. సో అయితే ఆహార ధాన్యాల్లో మనకి కాయగూరలే ఆహార యోగ్యమైనవి అని కూడా చెప్తున్నారు. మనకి చాలా మంది అదేంటి నేను నాన్ వెజ్ కూడా తింటాను, ఆ జంతువులు తినేది కూడా కాయగూరలే కదా, నేను మీరు చెట్లని చంపుతున్నారు కదా, నేను జంతువుల్ని చంపితే తప్పేంటి అని కూడా అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు మనకి ఆహార ధాన్యములు మరియు కూరగాయలే ఆహార యోగ్యములైనటివి అని ప్రభుపాదుల వారు క్లియర్ గా చెప్తున్నారు. సో మానవులు ధాన్యాలు, కూరలు, ఫ్రూట్స్ అలాంటివి తినాలని చెప్తున్నారు. జంతువులు కూడా వాటి మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే మనం ఈ కాయగూరల నుంచి వదిలేసిన వ్యర్థ పదార్థాలని, గడ్డిని, మొక్కల్ని అవి కూడా అవే తిని బతుకుతాయి. మాంసం భుజించడం అలవాటు పడిన వారు కూడా జంతు మాంసం తినుటకు వృక్షజాలం వాటి అవి కూడా వృక్షజాలం మీద ఆధారపడి ఉంటాయని చెప్తున్నారు. సో కానీ ఎందుకంటే చివరికి మనం ఏ పదార్థాలు పొలంలో పండే వాటి మీద ఆధారపడుతున్నాం. మన జంతువుల్ని తినే వాళ్ళు కూడా ఈ ఆహార ధాన్యాల మీదే ఆధారపడాలని చెప్తున్నారు. ఎందుకంటే జంతువులు తినేది కూడా అవే అని చెప్తున్నారు. సో అందుకని మనం ఆ ఆహార పదార్థాలు రావాలంటే మనకి ఆకాశం నుంచి వర్షం అనేది పడాలి. ఆ వర్షాన్ని ఎవరు ఇస్తారంటే ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు వీళ్ళందరూ ఆ వర్షాన్ని నియంత్రిస్తారు. ఆ దేవతలందరూ భగవంతుడి సేవకులు అని చెప్తున్నారు. సో శ్రీకృష్ణుడికి వాళ్ళందరూ సేవకులు కాబట్టి ఆయన ఆ అడ్మినిస్ట్రేషన్ బాధ్యత వాళ్ళకి ఇచ్చారు కాబట్టి వాళ్ళు వాళ్ళ బాధ్యత నిర్వర్తిస్తున్నారని చెప్తున్నారు. సో అలాంటి శ్రీకృష్ణుడిని మనం యజ్ఞంలో సంప్రీతుడిని చేస్తే, అంటే సాటిస్ఫై చేసి ప్లీజ్ చేస్తే గనక మనకి ఎలాంటి కొరత ఉండదు ఆహార పదార్థాలకి. ఇంకా మనకి నెక్స్ట్ జన్మలు కూడా బాగుంటాయి. మన కర్మ ఫలితాలు మనకి పాపకర్మలు అంటుకోవని చెప్తున్నారు. ఇది ప్రకృతి నియమం అని కూడా చెప్తున్నారు అనమాట. అంటే మనకి ఇప్పుడు జనరల్ గా ఇంతకు ముందు రోజుల్లో ఆహారం వర్షాలు పడకపోతే యజ్ఞాలు చేసేవాళ్ళు కదా, కానీ ఈ రోజుల్లో చేయగలమా మనం అలాంటి యజ్ఞాలు? నో చేయలేము మాతాజీ. మాతాజీ. చేయలేం కదా. సో అందుకని మనకి ఈ కలియుగంలో మనం చేయాల్సిన యజ్ఞం ఏంటంటే సంకీర్తన యజ్ఞం అన్నమాట. మనం ఏదైతే భగవంతుడికి ఆ, మనం ఏదైతే వండుకుంటామో అది భగవంతుడికి సమర్పించాలి. అది ఒకటి మనం చేయొచ్చు. అంటే నిజంగానే మనం యజ్ఞశాలలో యజ్ఞం చేసి, ఇంతకు ముందు ఎలా ఉండేదంటే
మంత్రం చదివితేనే యజ్ఞం అంటుకునేదన్నమాట. ఇప్పుడు అలాంటి మనకి ఇంకా లేవు కాబట్టి, అంత శుద్ధమైన చేసేవాళ్ళు లేరు కాబట్టి, మనకంత శుద్ధమైన గరిక అలాంటివి కూడా దొరకట్లేదు కాబట్టి, ఆ రిసోర్సెస్ కూడా లేవు కాబట్టి, మనకి కలియుగంలో చేయాల్సింది సంకీర్తన యజ్ఞం అనేది చేయాలని చెప్తున్నారనమాట. అంటే నామజపం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మన కలియుగంలో దీని ద్వారా కూడా తెలుసుకోవచ్చు మనం. సో నామజపం చేయాలి, మనం వండుకున్న ఆహారాన్ని భగవంతుడికి సమర్పించాలి, దాన్ని స్వీకరించాలని చెప్తున్నారు అనమాట. సో దీనివల్ల మనం అది నేర్చుకోవచ్చు. క్లియర్ గానే ఉందా ఈ ఈ శ్లోకం? ఉంది మాతాజీ. ఓకే. ఎస్ మాతాజీ. సో మనం ఒకసారి యజ్ఞ సైకిల్ ఒకసారి చూద్దాము. చూసి మనం ఈరోజు క్లాస్ క్లోజ్ చేసుకుందాం. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. కనిపిస్తుంది మాతాజీ. ఇందాక మనం చెప్పుకున్నదే కొంచెం ఇలా పిక్చర్ చూస్తే మనకి బాగా గుర్తుంటుందని చూపిస్తున్నాను. మనకి భగవంతుడు శ్రీకృష్ణుడు నుంచి మనకి వేదాలు వస్తాయి అన్నమాట. సో వేదాల్లో ఏం ప్రిస్క్రైబ్ చేస్తారంటే యజ్ఞం చేయమని ప్రిస్క్రైబ్ చేస్తారు. సో యజ్ఞం చేయడం వల్ల మనకి ఆ, వర్షాలు వర్షం పడతాయి. క్లౌడ్స్ మేఘాలు వస్తాయి, వర్షాలు పడతాయి. వర్షాలు పడడం వల్ల మనకి గింజలు అనేవి లభిస్తాయి అన్నమాట. ఈ గింజలు లభించడం వల్ల మనం జీవులందరూ ఈ ఈ ఆహార ధాన్యాల మీద ఆధారపడి ఉంటారు కాబట్టి, అవి వర్షాల నుంచి వస్తాయి కాబట్టి, వర్షాలు యజ్ఞాల నుంచి వస్తాయి. యజ్ఞాలు అనేవి చేయాలనేది ఎలా తెలుస్తుంది మనకి? వేదాల్లో రాస్తుంది. ఆ వేదాలు ఎక్కడి నుంచి వస్తాయి? భగవంతుడే మనకి ఆ వేదాలు ఇచ్చారనమాట. ఈ వేదాలన్నీ మనకి ఎవరు రాశారు? వ్యాస మహర్షి రాశారు కదా. వ్యాస ఎస్ మహర్షి మాతాజీ. భగవంతుడి ఇన్కార్నేషనే కదా, ఆయన అవతారమే. సో ఎస్ ఆయన మాతాజీ. నుంచే వేదాలు వస్తాయి. వేదాల నుంచే యజ్ఞం చేయాలనేది తెలుస్తుంది. యజ్ఞం చేయడం వల్ల మనకి ఆ మేఘాలు, వర్షాలు అనేవి వస్తాయి. వాటి వల్ల ఆహార ధాన్యాలు వస్తాయి. వాటి మీద ఈ జీవులందరూ ఆధారపడి ఉన్నారు. మనుషులే కాదు, మిగతా అన్ని జీవులు కూడా దాని మీద ఆధారపడి ఉన్నారని మనం ఈ శ్లోకంలో కూడా చదువుకున్నాము. సో అవి ఆఫర్ చేయడం వల్ల మనకి సైకిల్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. లేకపోతే మనకి ఆహార ధాన్యాలు లేకపోతే మళ్ళీ మనం ఆఫర్ చేయకపోతే రావు కదా. సో అందుకని ఇది యజ్ఞ మాతాజీ. చక్రం అని అంటారనమాట. సో ఇలా గుర్తుంచుకోవచ్చు మనం. భగవంతుడి నుంచి వేదాలు వస్తాయి, వేదాల నుంచి యజ్ఞం చేయాలని తెలుస్తుంది. దానివల్ల రెయిన్స్ వస్తాయి, రెయిన్స్ నుంచి గ్రెయిన్స్ వస్తాయి. గ్రెయిన్స్ తీసుకొని మనం మళ్ళా భగవంతుడికి కృతజ్ఞతగా ఆఫర్ చేస్తాం అనమాట. దానివల్ల మనకి ఏం లాభం ఉందనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాము. మనకి పాపాలు అంటుకోవు, మనకి శుద్ధీకరణ అనేది జరుగుతుంది. అదే మెడిసిన్ లాగా కూడా ఆహారం మెడిసిన్ లాగా, ఉంటుంది. అవును, అది అలా మెడిసిన్ లాగా కూడా పనిచేస్తుందని మనం తెలుసుకోవచ్చు అనమాట. మనం ఈ రోజు ఇక్కడితో క్లోజ్ చేసుకుందాము. నెక్స్ట్ రేపు మిగతావి కంటిన్యూ చేద్దాము. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నిన్నటిది పెట్టలేదు మాతాజీ రికార్డింగ్ అప్లోడ్ నిన్నటిది చేయలేదు. రాలేదా? ఓకే, మీరు ప్లేలిస్ట్ లో ఉంటది మాతాజీ. ఒకవేళ నేను చూసి అప్లోడ్ చూసాను చేస్తాను. మాతాజీ, ప్లేలిస్ట్ లో లేదా? చూసాను ఓకే, కానీ మాతాజీ. నేను అప్లోడ్ చేస్తాను మాతాజీ. నిన్నటిది వాళ్ళది థ్యాంక్ అప్లోడ్ చేస్తాను. యూ మాతాజీ హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శునకము అంటే కుక్క, మరి సుకృతము అంటే ఏంటి మాతాజీ? సూకరం అంటే పంది మాతాజీ. సూకరం మనకి నరసింహ స్వామి అవతారం లో మనకి హాఫ్ లయన్ హాఫ్ మ్యాన్ ఉంటది కదా. మనకి నరసింహస్తో ఇది ఆరతిలో కూడా చదువుతాం కదా. ఆ, నరహరి రూప జయ జగదీశ హరి అని. అలానే మనకి శూకర అవతారం తీసుకున్నప్పుడు కూడా మనం ఇది శూకర సుకరం రూప జయ నరసింహస్వామి గజేష్. కాదు స్వామి. శూకరం సుకరం అంటే మన నరసింహస్వామి కాదు మాతాజీ. నరసింహస్వామి కాదు, మనకి రెండు రకాలుగా ఉంటది. మనకి జనరల్ గా మనం చదివేది నరహరి రూప జయ జగదీశ హరి అంటాం. అలానే శూకర రూప జయ జగదీశ హరి అనేది కూడా ఉంటుంది అని చెప్తున్నా మాతాజీ. రెండు మాతాజీ అవతారాలు కూడా భగవంతుడి అవతారాలు. దశావతార ఆరతిలోన ఉంటాయి మాతాజీ, వరుసగా అది ఒక్కొక్క ఒక అవతారం అవతారం కోసం. మాతాజీ. సుకరం అనేది అవును, ఒక అవతారమే ఉంది శూకరం మాతాజీ. అనేది ఒక అవతారం. అవును, శూకరం అనేది కూడా విష్ణుమూర్తి అవతారమే. దాని స్టోరీ కూడా మనం అవతారం. చాలాసార్లు చెప్పుకున్నాము. అలా ఎలా భూమి అవతరించారు, ఎందుకు అవతరించారు, భూమిని రక్తవరాహ శ్వేతవరాహ అని కూడా తన మనం చెప్పుకున్నాం. కూరల పైన ఎత్తుకుంటాడు మాతాజీ అవును, భూమిని.
అవును, భూమిని వరాహ అవతారం. శుకర అంటే వరాహం అన్నమాట. సునక అంటే మనకు తెలుసు కదా, డాగ్. మాతాజీ సునకం అంటే. అవును, కుక్క. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీస్, ప్రభుజీస్? ప్రభుజీస్ వాళ్ళు ఏంటి ఎవరు మాట్లాడట్లేదు, అందరు మాతాజీసే మాట్లాడుతున్నారు. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు 5 రకాలు అనుకున్నాం కదా మాతాజీ క్లాస్ లో, అంటే ఈ 3వ చాప్టర్ లోని. ఒకసారి దాన్ని చెప్పారా మాతాజీ? ఫస్ట్ అంటే 5 టాపిక్స్ లో మనకి ఫస్ట్ టాపిక్ ఏంటంటే అర్జునాకి కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. ఇన్ని చెప్తున్నారు మరి, బుద్ధి యోగా మంచిదని చెప్తున్నారు కదా, నేను కర్మ సన్యాసం చేస్తాను, నేను వర్క్ చేయాల్సిన అవసరం ఉంది, నేను యుద్ధం చేయను, కర్మ సన్యాసం మంచిదా, నేను ఎలా తీసుకోవాలి నాకేం అర్థం కావట్లేదు, మీరే నాకు గైడ్ చేయాలని కృష్ణని అడుగుతారనమాట అర్జునుడు. సో అది ఫస్ట్ టాపిక్ ఏంటంటే అర్జున కన్ఫ్యూజన్ వస్తుంది, వర్క్ చేయాలా డిటాచ్మెంట్ అని. అంటే సన్యాసం కర్మ సన్యాసం చేయాలా కర్మ చేయాలా, నాకు ఏది చేయాలో అర్థం కావట్లేదు అని అడుగుతారనమాట. సో కృష్ణ ఏం చెప్తారంటే, మనకి ఒక శ్లోకంలో మీరు చూసే ఉంటారు, ఎవరైతే సన్యాసం తీసుకొని మైండ్ లో కోరికలు అట్లనే ఉంటాయో వాళ్ళని ఏమంటారని చెప్తారు, మిథ్యాచార సౌచ్యతే అని. విన్నారా, గుర్తుందా? ఎస్ మాతాజీ, ఎస్ మాతాజీ. సో అలాంటి వాళ్ళని అంటే కర్మేంద్రియాన్ని సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సౌచ్యతే అంటారనమాట. అంటే ఎస్ మాతాజీ. 6వ శ్లోకం కర్మేంద్రియాలని మాతాజీ. నిగ్రహించుకుంటారు. అంటే ఇంద్రియాలు నిగ్రహించుకుంటారు కానీ మనసులో ఇంద్రియాల మీద ధ్యానిస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళకి ఆ కోరికలు అనేవి మనసులో ఉండిపోతాయి అనమాట. అంటే ఈ జ్ఞానయోగా చేసే వాళ్ళు ఏంటంటే చాలా కంట్రోలింగ్ ఉంటుంది, కానీ వాళ్ళకి నిజంగానే వాటి మీద ఆసక్తి పోయిందా అంటే పోలేదు, కానీ కంట్రోల్ చేసుకుంటారు అనమాట. సో అంటే వాళ్ళని వాళ్ళు మోసగించుకుంటున్నట్టు, వాళ్ళంటి వాళ్ళని మిథ్యాచారులని అంటారని మనకి 6th శ్లోకాల్లో చెప్తారు కదా. ఎస్ సో మాతాజీ. అట్లా, సో దానికన్నా బాధ్యతగా కర్మ చెయ్యి కానీ అటాచ్మెంట్ లేకుండా చేయమని చెప్తారనమాట. అంటే వర్క్ విత్ డిటాచ్మెంట్ అని చెప్తారు. ఇంకా తర్వాత సైకిల్ ఆఫ్ సాక్రిఫైస్ చెప్తారు. థర్డ్ది సైకిల్ ఆఫ్ సాక్రిఫైస్ అంటే యజ్ఞ చక్రం గురించి చెప్తారనమాట. ఇంకా ఎస్ మనకి మాతాజీ. ఈ సైకిల్ ఆఫ్ సాక్రిఫైస్ ఇంకా 2 శ్లోకాలు ఉంటుంది. దాని తర్వాత సెట్టింగ్ రైట్ ఎగ్జాంపుల్, అందరికీ ఎలా ఉదాహరణగా ఉండాలి అనేది చెప్తారనమాట. అంటే కొంతమందికి అలా చేయాల్సిన అవసరం లేకపోయినా చేస్తారు, ఎందుకు చేస్తారు అనేది చెప్తారనమాట. ఇంకా లాస్ట్ లో మనకి ఈ కామం అనేది మనకి గొప్ప శత్రువు, దాన్ని ఎలా జయించాలని కూడా చెప్తారు. మనకి ఈ 5 టాపిక్స్ ఉంటాయి. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. శోభా మాతాజీ మీరు హరే హ్యాండ్ కృష్ణ. రైస్ చేశారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. గుడ్ టు సీ యూ మాతాజీ, చాలా రోజులకి. వాయిస్ బ్రేక్ అవుతాను వాయిస్ మాతాజీ. బ్రేక్ అవుతుంది మాతాజీ, మీకు వినిపించట్లేదు. క్లాస్ చాలా బాగుంది. ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళా చేశాను. వీడియో ఆఫ్ చేయండి నేను మాతాజీ, హ్యాండ్ రైస్ చేశాను. చెప్పండి మాతాజీ, ఇప్పుడు వినిపిస్తుంది. ధన్యవాదాలు చెప్పడానికి హ్యాండ్ రైస్ చేశాను. క్లాసులు బాగున్నాయి. మీరు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పడానికి హ్యాండ్ రైస్ చేశాను, అంతకన్నా ఇంకేం లేదు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఒక చిన్న డౌట్, మనకన్నా పెద్దవాళ్ళని బ్లెస్ చేయొచ్చా మాతాజీ? బ్లెస్ చేయొచ్చా అంటే దేని గురించి, అంటే కరెక్ట్ గా స్పెసిఫిక్ గా చెప్పండి, దేని గురించి అంటే దాని గురించి మాట్లాడదాం. అంటే ఇలా చెప్పాలంటే ఏదైనా బర్త్డేస్ కానీ ఇంకా ఏదైనా ఒకేషన్ వైజ్ గా మనం వెళ్తాం కదా మాతాజీ, వాళ్ళకంటే మనం చిన్నవాళ్ళు అయి ఉంటాము. ఆ టైంలో మనం అనుకుంటాం కదా ఇట్లా ఇలా అని, అలా బ్లెస్ చేయొచ్చా వాళ్ళకన్నా మనం చిన్నవాళ్ళు? బ్లెస్సింగ్ అంటే మనం ప్రే చేయొచ్చు మాతాజీ, వాళ్ళకి మంచి జరగాలని మనం ప్రే చేయొచ్చు. బ్లెస్సింగ్ అంటే అంటే మీకు కరెక్ట్ గా నాకు అర్థం కాలేదు మీ క్వశ్చన్ ఏంటనేది. జనరల్ గా మనం వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళకి ఇలా భక్తిలో ముందుకు వెళ్ళాలి, వాళ్ళు కూడా
భగవంతుడి గురించి తెలుసుకోవాలి, లేకపోతే ఇంకేదన్నా మంచిగా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ లో ఉంటే దాని నుంచి బయటపడాలి, లేదంటే వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలి అనేవి బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు. బట్ వాటి గురించి మనం ప్రే చేయొచ్చు భగవంతుడిని. ఓకే ఓకే మాతాజీ. సో వాళ్ళకి ఏదైనా మంచి జరగాలనుకోవడం పెద్ద చిన్న సంబంధం ఏమి ఉండదు, ఎవరికైనా చేసుకోవచ్చు మనం. ఓకే మాతాజీ. అంటే మనం జనరల్ గా అనుకుంటూ ఉంటాం కదా, ఇప్పుడు పెద్దవాళ్ళని కూడా మీకు మీరు చక్కగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనం అంటాం కదా. ఇప్పుడు ఏదైనా యానివర్సరీస్ దేవుణ్ణి వచ్చినా కూడా ప్రార్థిస్తాము అనండి ఆ, మాతాజీ. మీరు ఉమ్, బాగుండాలని చిన్నవాళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తాము అని ప్రార్థిస్తారు. అనొచ్చు. అవును అవును. సో బ్లెస్సింగ్ కన్నా కూడా మనం ప్రే చేయొచ్చు వాళ్ళ, అంటే అది కూడా మనం భగవంతుడిని బ్లెస్ చేయమని అడుగుతున్నాం, మనం ఏం బ్లెస్ చేయలేం కదా, మన దగ్గర ఏముందని బ్లెస్ చేయడానికి. ఎస్ మనం మాతాజీ. భగవంతుడి మీద ఆధారపడి ఉన్నోళ్ళమే కదా, సో ఆయన్ని అడగచ్చు, మనం ప్రే చేయొచ్చు. ఓకే మాతాజీ. ఓకే, ఇంకా ఏం ప్రశ్నలు లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాము. మాతాజీ తన అడగడం అంటే ఇప్పుడు మీరు చిన్నవాళ్ళు మేము పెద్దవాళ్ళు అలా బ్లెస్సింగ్ చేయొచ్చు అన్న ఉద్దేశంగా అడిగిందా? మరి గురువు అది వాళ్ళు గురూజీలు అయిపోయినప్పుడు ప్లస్ చేయొచ్చు మాతాజీ, వాళ్ళకి ఆ పవర్ వస్తుంది మాతాజీ. అది అది గురూజీలు అయిపోయినారంటే వాళ్ళకి ఆ పవర్ దేవుడు ఇస్తాడన్నమాట. చిన్న పెద్ద లేదు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళని చెయ్యొచ్చు. మనం మామూలు వాళ్ళంటే దేవుణ్ణి ప్రేయర్ చేస్తాము అని మనం అనుకోవాలి మాతాజీ. సరిగ్గా చెప్పారు మాతాజీ. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ప్రణవానంద ప్రభు గాని, ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు కూడా కొంచెం బాగా జ్ఞానం పెంపొందించుకొని భగవద్భక్తులు అయిపోతారు కదా, వాళ్ళని బ్లెస్సింగ్స్, వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటారు కదా చాలా మంది, చిన్న పెద్ద సంబంధం లేకుండా. అట్లా అలాంటి వేలో చూసుకోవచ్చు. మనకి సంబంధించినంత వరకు మనం భగవంతుణ్ణి ప్రార్థించడం మంచిది అన్నమాట. హరిబోల్ మాతాజీ. చాలా రోజుల తర్వాత కలిసారు, మాట్లాడాలన్నా అందరికి అవకాశం ఇవ్వాలి కదా మాతాజీ, అందుకని ఇంకా నేను కాముగా ఉన్నాను. మాతాజీ ఏం మాట్లాడలేదు అనకండి. అయ్యో అలా ఏం లేదు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు యాత్రకి వెళ్తున్నట్టున్నారు, చక్కగా అవును ఎంజాయ్ మాతాజీ. చేసి రండి. మంచి దర్శనాలు చేసుకొని బాగా భగవద్భక్తిలో మునిగిపోవాలని మేము కోరుకుంటున్నాం. ఎవరెవరైతే ఉదయ్పూర్ జైపూర్ యాత్రకి రెడీ అవుతున్నారో వాళ్ళందరూ చక్కగా మాకు వచ్చి విశేషాలు చెప్పండి. ఓకే మాకంటే మాతాజీ, ముందు షూర్ గా. వీడియోస్ పెడుతున్నారు కదా మాతాజీ, మాకంటే ముందు వాళ్ళే ఎక్కువ చెప్పగలరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ మీ యూ అందరూ మాతాజీ. భగవంతుడి బ్లెస్సింగ్స్ తో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాతాజీ. అంటే షార్ట్ పీరియడ్ కదా మాతాజీ, లాంగ్ పీరియడ్ అయితే ప్రభు చూసి కష్టపడతామేమో. ఇలా షార్ట్ పీరియడ్ అయితే 2-3 రోజులలో వచ్చేస్తాం కాబట్టి ఈ ప్రోగ్రామ్ కు నేను ఒప్పుకున్నా మాతాజీ, లేకపోతే వెళ్ళేది అంత ధైర్యం చేసేదాన్ని కాదనమాట. మీరు ఈ యాత్ర తర్వాత అన్ని యాత్రలకి వస్తారు మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ అండ్ ప్రభుజీస్. మాతాజీ వెళ్ళమంటుంటారు కానీ నాకే భయం వేస్తుంది అనమాట. ఏ టైంలో ఎలా ఉంటామో తెలియదు కానీ మాతాజీ, ఒకరిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనిపిస్తుంది మాతాజీ. ఇబ్బంది ఏమి ఉండదు మాతాజీ. వైష్ణవ సేవ అందరూ చేయడానికి రెడీగా ఉంటారు యాత్రలో. మీరు అనుభవంలోకి వస్తుంది మీకు, ఇప్పుడు వెళ్తున్నారు కాబట్టి. సో మీకు కూడా నెక్స్ట్ యాత్రలకి రావాలనే కోరిక అనేది పెరుగుతుంది, రావాలనే ఉత్సాహం కూడా వస్తుంది. రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందకి జై. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. ధన్యవాదాలు.